రీసెంట్గా కాలిఫోర్నియాలో ఉండే నా క్లోజ్ ఫ్రెండ్ ఒకటి కాల్ చేశాడు. నేను క్యాజువల్గా అరే నీ శాలరీ ఎంతరా ఎప్పుడని అడిగా. వాడు నవ్వి ఏడాదికి $1,00,000 అన్నాడు. అంటే మన రూపాయలో దాదాపు ₹1,00,00,000 దాకా వస్తుందన్నమాట. ఆ మాట వినగానే వీడి పాటికి హైదరాబాద్లో 2-3 ప్రాపర్టీస్ కొనేసి ఉంటాడు కదా అని అనిపించింది. కానీ ఆ తర్వాత వాడు చెప్పిన ఒక మాట నా ఆలోచనని మార్చేసింది. నా శాలరీ చూసి నన్ను జడ్జి చేయకురా, ముందు నా ఖర్చులు ఏంటో అర్థం చేసుకో అన్నాడు. వివరాలన్నీ ఇచ్చాడు కూడా. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది కూడా అదే. 3 సంవత్సరాల క్రితం ఇదే టాపిక్పై వీడియో చేసాం. దానికి అప్డేటెడ్ వెర్షన్ ఇదని చెప్పుకోవచ్చు. సో ఈ రోజుల్లో అమెరికాలో ₹1,00,00,000 శాలరీ వస్తే అందులో నిజంగా జేబులకు ఎంత వస్తుందో సింపుల్ నెంబర్స్తో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ట్యాక్స్లు ఎంత పడతాయి, బ్రతకడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఫైనల్గా చేతిలో ఎంత మిగులుతుంది, అలాగే అమెరికాలో ₹1,00,00,000 మన ఇండియాలో ₹1,00,00,000తో సమానమైన ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అసలు ఈ $1,00,000 అంటే దాదాపు ₹1,00,00,000 ఇది కాలిఫోర్నియాలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న రవి అనే వ్యక్తి శాలరీ అనుకుందాం. ఇక్కడ చాలామంది పొరపడే ఒక లాజిక్ ఉంది. అదేంటంటే ఈ $1,00,000 అనేది అతని గ్రాస్ శాలరీ మాత్రమే, అంటే జస్ట్ ఆఫర్ లెటర్లో కనిపించే నెంబర్ అనమాట. మన ఇండియాలో సిటీసీ ఎలాగో అక్కడ ఇది కూడా అంతే. ఈ మొత్తం డబ్బు అతని బ్యాంక్ అకౌంట్లో పడదు. ఆ శాలరీ రవి చేతికి వచ్చేలోపే చాలా డిడక్షన్ జరిగిపోతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో కాకుండా అమెరికాలో వివిధ రకాల ట్యాక్సులు కట్టాల్సి ఉంటుంది. అవేంటంటే మొదటిది ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది అమెరికా సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్. 50 రాష్ట్రాల్లో ఉన్న అందరికీ ఇది వర్తిస్తుంది. మన ఇండియాలో లాగానే వాళ్ళకు కూడా ఒక స్లాబ్ సిస్టమ్ ఉంటుంది. సో స్టాండర్డ్ డిడక్షన్ పోను ఈ $1,00,000 శాలరీ మీద సంవత్సరానికి దాదాపు $14,000 ఫెడరల్ ట్యాక్స్ పడుతుంది. ఇక రెండవది స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది మీరుండే రాష్ట్రాన్ని బట్టి మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్ కానీ లేదా ఫ్లోరిడా లాంటి చోట అయితే స్టేట్ ట్యాక్స్ 0. సో సేవింగ్స్కి ఇది బెస్ట్ ఆప్షన్. కానీ మన రవి ఉంటుంది కాలిఫోర్నియాలో, అక్కడ ట్యాక్సులు చాలా ఎక్కువ కాబట్టి అతడు దాదాపు $7,500 స్టేట్ ట్యాక్స్ కట్టాలి. ఇక మూడవది సోషల్ సెక్యూరిటీ అండ్ మెడికేర్. ఇవి శాలరీ నుండి ఖచ్చితంగా కట్ అయ్యే డిడక్షన్స్. సోషల్ సెక్యూరిటీ కింద 6.2%, మెడికేర్ కింద 1.45% కట్ అవుతుంది. ఇవి రెండు కలిపి $8,000 దాకా కట్ అవుతాయి. సో ఒక్కసారి ఈ మొత్తం ట్యాక్సులు క్యాలిక్యులేట్ చేస్తే ఫెడరల్ ట్యాక్స్ సుమారు $14,000, కాలిఫోర్నియా స్టేట్ ట్యాక్స్ సుమారు $7,500, సోషల్ సెక్యూరిటీ అండ్ మెడికేర్ సుమారు $8,000. అంటే టోటల్ డిడక్షన్స్ $29,500 అనమాట. దీన్ని బట్టి చూస్తే $1,00,000 గ్రాస్ శాలరీలో ట్యాక్స్లన్నీ పోగా ఫైనల్గా చేతికొచ్చే టేక్ హోమ్ శాలరీ ఎంత అంటే దాదాపు $75,000. దీన్ని ₹95 చొప్పున మన కరెన్సీలోకి మారిస్తే సుమారుగా 72 లక్షలు అనుకుందాం. ఇప్పుడు చూడండి, ₹1,00,00,000 ప్యాకేజ్ కాస్త ట్యాక్సులు కట్ అయ్యాక 72 లక్షలకు పడిపోయింది. అంటే రవి చేతికి రాకముందే దాదాపు 28 లక్షలు గాల్లో కలిసిపోయాయి. కానీ అసలైన ట్విస్ట్ ఇంకా ముందే ఉంది. అదే కాలిఫోర్నియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్. మీరు అమెరికాకి వెళ్లే ముందు చాలామంది మీకు అసలు చెప్పని విషయం ఇదే. కాలిఫోర్నియాలో రవికి ప్రతి నెల అయ్యే ఖర్చుల్ని ఒకసారి చూద్దాం. ముందుగా రెంట్. ఇది నెలకు దాదాపు $2,500 వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు $2,37,500. కాలిఫోర్నియాలో టెక్ హబ్ ఏరియాలో ఒక డీసెంట్ 1 BHK ఫ్లాట్కు నెలకు $2,500 నుండి $2,800 వరకు ఖర్చు అవుతుంది. అదే మన హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అలాంటి అపార్ట్మెంట్ అయితే సుమారు $25,000 దాకా ఉంటుంది. అంటే దాదాపు 10 రెట్ల తేడా. ఇక గ్రాసరీస్, ఇది $900 వరకు ఉంటుంది. అంటే $85,500. బియ్యం, కూరగాయలు, పప్పులు, నూనెలు మన ఇండియాలో పెద్దగా ఆలోచించకుండా కొనేసే బేసిక్ వస్తువులు. కానీ కాలిఫోర్నియాలో ఉంటున్న ఒక కపుల్కి వీటికి నెలకు $900 అవుతుంది. ఒక్క గ్రాసరీస్కి మాత్రమే హైదరాబాద్తో పోలిస్తే 5 రెట్లు కాస్ట్లీ. ఇక యూటిలిటీస్, ఇవి $350-400 వరకు ఉంటాయి. అంటే సంవత్సరానికి సుమారు $38,000. కరెంటు, గ్యాసు, వాటరు, ఇంటర్నెట్, ఫోన్ బిల్లులు ఇవన్నీ కలిపితే నెలకు దాదాపు $400 దాకా అవుతుంది. నెక్స్ట్ కారు, ఇన్సూరెన్సు, పెట్రోల్ ఇవి ఒక $900 వరకు ఉంటుంది. అంటే $85,500. ఇది వింటే చాలామంది ఆశ్చర్యపోతారు. అమెరికాలో కార్ అనేది ఒక లగ్జరీ కారు, అదొక బేసిక్ నీడ్. అక్కడ చాలా సిటీల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతగా ఉండదు. కాబట్టి కారు ఈఎంఐ, ఇన్సూరెన్సు, ఫ్యూయల్, మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపితే సుమారు $900 దాకా పడుతుంది. నెక్స్ట్ హెల్త్ కేర్, ఇంకా పర్సనల్ ఖర్చులు ఇవి ఒక $350-400 దాకా ఉంటాయి. అంటే $38,000. అమెరికాలో హెల్త్ కేర్ చాలా ఎక్స్పెన్సివ్. ఆఫీస్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చినా కూడా మనం కో పేమెంట్స్ రూపంలో చేతి నుండి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
పర్సనల్ ఖర్చులు, మందులు, హైజీన్ ఇవన్నీ కలిపితే ఇంకొక $400 దాకా అవ్వచ్చు. ఇక ఎంటర్టైన్మెంట్, డైనింగ్ వీటికి $400-450 వరకు అవుతాయి. అంటే $47,500. కాలిఫోర్నియాలో ఒక సినిమా టికెట్ ధరే $20-25 ఉంటుంది. అంటే ఒక్క టికెట్కే దాదాపు $2,000 అన్నమాట. వీకెండ్ ప్లాన్స్, రెస్టారెంట్స్, షాపింగ్ అన్నిటికీ కలిపి ఒక $500 వేసుకుందాం. సో వీటన్నిటిని ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే నెలకయ్యే టోటల్ ఖర్చులు $5,600. అంటే మన కరెన్సీలో ప్రతి నెల $5,32,000 అవుతాయి. దీన్ని బట్టి సంవత్సరానికి అయ్యే ఖర్చు చూస్తే ఈ $5,600ని 12తో మల్టిప్లై చేస్తే $67,200 అవుతాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా $63,80,000 కేవలం బ్రతకడానికే పోతాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఫైనల్ సేవింగ్స్ క్యాలిక్యులేషన్. గ్రాస్ శాలరీ ₹1,00,00,000, ట్యాక్సులు పోగా చేతికి వచ్చేది ₹72,00,000, సంవత్సరానికి అయ్యే ఖర్చులు $63,80,000. సో చివరికి సంవత్సరానికి మిగిలే సేవింగ్స్ దాదాపు $8,20,000. అంటే ₹1,00,00,000 ప్యాకేజీలో మన రవికి సంవత్సరానికి కేవలం $8,00,000 మాత్రమే మిగులుతున్నాయి. ఇది అతని గ్రాస్ శాలరీలో కేవలం 8% మాత్రమే. అయితే రవి పరిస్థితి చూసి మీరు ఫీల్ అయ్యే ముందు ఇంకొక యాంగిల్ కూడా ఆలోచించాలి. ఇది కేవలం కాలిఫోర్నియా ఎగ్జాంపుల్ మాత్రమే. అదే రవి టెక్సాస్ కానీ లేదా ఫ్లోరిడా లాంటి స్టేట్లో ఉంటే అక్కడ స్టేట్ ట్యాక్స్ ఉండదు కాబట్టి అతనికి ఇంకొక $5,000 నుండి $7,000 వరకు అదనంగా మిగలొచ్చు. ఒకవేళ రవి అతని భార్య ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ సేవింగ్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రెంటు, యుటిలిటీసు, కారు ఖర్చులు ఇద్దరు షేర్ చేసుకుంటారు కాబట్టి. కానీ ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉండి డే కేర్కి పంపాల్సి వస్తే దానికి నెలకి ఇంకొక $1,500 నుండి $2,000 వరకు ఈజీగా ఖర్చు అవుతాయి. అప్పుడు సేవింగ్స్ మళ్ళీ పడిపోతాయి. సో ఆఫర్ లెటర్లో కనిపించే ₹1,00,00,000 శాలరీ అనేది మొత్తం స్టోరీ చెప్పదు. నెలాఖరుకు మనకు మిగిలే సేవింగ్స్ మాత్రమే అసలైన స్టోరీ అని చెప్తుంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే అమెరికాలో ₹1,00,00,000 ఇండియాలో ₹1,00,00,000 సమానమేనా? మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, అంత దూరం వెళ్ళి కోటి సంపాదించినా ఇక్కడే మన వాళ్ళతో ఉంటూ సగం సంపాదించిన ఒకటి అని. అది నిజమేనా? దీన్ని కంపేర్ చేయడానికి ఎకనామిస్టులు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనే కాన్సెప్ట్ వాడతారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక దేశంలో ఒక వస్తువు కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది, అదే వస్తువు ఇంకొక దేశంలో కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేదే ఈ కాన్సెప్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మన హైదరాబాద్లో ఒక హెయిర్ కట్కి $300 అయితే అదే కాలిఫోర్నియాలో $25 అవుతాయి. అంటే దాదాపు $2,300, ఇంచుమించు 8 రెట్లు ఎక్కువ అనమాట. హైదరాబాద్లో ఒక కెఫేలో కాఫీ తాగితే $200 అయితే కాలిఫోర్నియాలో $6 అవుతుంది. అంటే దాదాపు $570. అలాగే రెంటు, రెస్టారెంట్స్, సర్వీసెస్, హెల్త్ కేర్ ఇలా ప్రతి విషయంలోనూ ఈ డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం హైదరాబాద్, బెంగళూరు లేదా పూణే లాంటి సిటీస్లో సంవత్సరానికి 35 లక్షల నుండి 45 లక్షలు సంపాదించే వ్యక్తి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అమెరికాలో ₹1,00,00,000 సంపాదించే వ్యక్తి లైఫ్ స్టైల్ కూడా దాదాపు అంతే ఉంటుంది. అంటే మన పెద్దవాళ్ళు చెప్పింది కొంతవరకు నిజమే అనమాట. కానీ ఇక్కడ వాళ్ళు మర్చిపోయిన ఒక పవర్ఫుల్ పాయింట్ ఉంది. అదేంటంటే డాలర్ అడ్వాంటేజ్. 2011లో ఒక డాలర్ వాల్యూ ₹46 ఉండేది. ఈరోజు అది ₹95 అయింది. కేవలం 15 నెలల్లో అమాంతం డబుల్ అయిపోయింది. రవి సేవ్ చేసి ఇండియాకు పంపించే ప్రతి డాలర్ వాల్యూ ఇక్కడ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. అతడు యుఎస్ స్టాక్స్లో తన రిటైర్మెంట్ అకౌంట్స్లో చేసే సేవింగ్స్ అన్నీ కూడా డాలర్స్లోనే గ్రో అవుతాయి. దాన్ని మనం ఇండియన్ కరెన్సీలోకి మార్చినప్పుడు అది నిజమైన లాంగ్ టర్మ్ వెల్త్ను క్రియేట్ చేస్తుంది. చివరిగా చెప్పాలంటే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే అమెరికాలో ₹1,00,00,000 శాలరీ అనగానే వినడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎన్నో విధాలుగా అదొక గొప్ప అవకాశం కూడా. కానీ ఇమాజినేషన్కి రియాలిటీకి చాలా గ్యాప్ ఉంటుంది. ట్యాక్సులు పోగా ₹1,00,00,000 కాస్త చేతికి వచ్చేసరికి 72 లక్షలు అవుతాయి. కాలిఫోర్నియాలో ఉన్న ఆ హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఖర్చులు పోగా ఫైనల్గా సంవత్సరానికి మిగిలేది దాదాపు $8 లక్షల మాత్రమే. అమెరికాలో ఆ ₹1,00,00,000 లైఫ్ స్టైల్ని మన ఇండియాలోని మెట్రో సిటీలో 35 నుండి 45 లక్షల రూపాయలతో మ్యాచ్ చేయొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో డాలర్ వాల్యూ పెరగడం, గ్లోబల్ కంపెనీలో వచ్చే కెరీర్ గ్రోత్ కానీ, స్టాక్స్ రూపంలో వచ్చే డబ్బులు కానీ, అలాగే ఇద్దరు జాబ్ చేస్తే పెరిగే సేవింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలామంది అమెరికా వెళ్ళడానికి ఉన్న బలమైన కారణాలు. సో అమెరికా వెళ్ళగానే ఎవరు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోరు. అలాగని ఇండియాలో ఉంటే మనం ఎదగలేము అనేది కూడా పచ్చాబద్ధమే. ఈ 2 దేశాల్లోనూ మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అనేది కేవలం 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, అలాగే మీరు ఎంత సేవ్ చేసి దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దానిపైనే. సో నెక్స్ట్ టైం ఎవరైనా గర్వంగా నేను అమెరికాలో ₹1,00,00,000 సంపాదిస్తున్నానని చెప్తే నీ శాలరీ ఎంత అని కాకుండా ట్యాక్సులు, ఖర్చులు అన్ని పోగా ఫైనల్గా నీ చేతిలో ఎంత మిగులుతుంది అని అడగండి. వాళ్ళు చెప్పే ఆ సమాధానమే మీకు అసలైన స్టోరీని చెప్తుంది. ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
బీ రిచ్ స్టే రిచ్.